ఫ్రెండ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 10 రోజుల మిషన్ కోసం తన పార్ట్నర్ బుచ్ విల్మోర్తో పాటు స్పేస్లోకి వెళ్ళింది. కానీ 40 రోజులు గడిచిన తర్వాత కూడా వీళ్ళు భూమికి ఎప్పుడు తిరిగి వస్తారో నాసా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి తీసుకొచ్చే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో చాలా పార్ట్స్ ఫెయిల్ అయ్యాయి. అందుకనే ఇంజనీర్లు, ఆస్ట్రోనాట్లు ఒకవేళ స్టార్లైనర్లో ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తే వాళ్ల ప్రాణానికి ప్రమాదమని చెప్తున్నారు. మళ్లీ కల్పనా చావ్లాకి జరిగిన సంఘటన జరగొచ్చని హెచ్చరిస్తున్నారు. అసలు సునీతా విలియమ్స్ ఎందుకని స్పేస్లో ఉండిపోయింది? స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఎలాన్ మస్క్ తలుచుకుంటే తనని కాపాడతాడని తెలిసినా కూడా నాసా ఎందుకని ఎలాన్ మస్క్ని హెల్ప్ అడగట్లేదు? దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. 2003 ఫిబ్రవరి 1న ఆకాశంలో ఒక పెద్ద అగ్నిగోళం ఏర్పడింది. దాన్ని ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్ అన్నీ లైవ్ టెలికాస్ట్ చేశాయి. ఇది ఒక సాధారణ ఆస్ట్రాయిడ్ కాదు. ఇది కొలంబియాలోని స్పేస్ షటిల్ వల్ల ఏర్పడింది. ఈ స్పేస్ షటిల్ని అమెరికాలోని ఫేమస్ కంపెనీ అయిన బోయింగ్ నిర్మించింది. యాక్చువల్గా ఈ మిషన్లో భాగంగా 7 ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్కి వెళ్లారు. తమ 15 రోజుల మిషన్ని పూర్తి చేసుకుని భూమి మీదకి తిరిగి వస్తున్నారు. కానీ మిషన్ లాంచింగ్ సమయంలో హీట్ షీల్డ్ విరిగి స్పేస్ క్రాఫ్ట్కి తగిలింది. దీనివల్ల స్పేస్ షిప్ డ్యామేజ్ అయి ఒక హోల్ ఏర్పడింది. అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఎంత వేగంగా వ్యాపించాయంటే దానివల్ల అక్కడ ఉష్ణోగ్రత చాలా పెరిగిపోయింది. దాదాపు ఉష్ణోగ్రత మెల్టింగ్ పాయింట్ వరకు చేరుకుంది. దాన్ని స్పేస్ షటిల్ అస్సలు తట్టుకోలేకపోయింది. అందుకని అది ఒక అగ్నిగోళంలా మారి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 7 ఆస్ట్రోనాట్లు చనిపోయారు. అందులో కల్పనా చావ్లా కూడా ఉంది. ఆమె భారత్లోని హర్యానాలో పుట్టింది. ఈ సంఘటనని ఖగోళ శాస్త్రంలోని బాధాకరమైన సంఘటనగా భావిస్తారు. దీని తర్వాత నాసా ఇంకా మిగిలిన స్పేస్ ఏజెన్సీలు అంతరిక్ష యాత్రికుల సేఫ్టీస్ కోసం రాకెట్లను ఇంకా మెరుగ్గా తయారు చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి సంఘటన భవిష్యత్తులో ఎప్పుడూ జరగకూడదని వాళ్ళు అనుకున్నారు. కానీ కొన్ని రోజులుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతున్న దృశ్యాలు మళ్లీ ఈ సంఘటనని గుర్తు చేస్తున్నాయి. స్పేస్ క్రాఫ్ట్ కల్పనా చావ్లా టైంలో ధ్వంసమైంది. ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటన జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి కూడా ఈ సంఘటన బోయింగ్ కంపెనీ తయారు చేసిన రాకెట్ వల్లే జరగబోతుంది. ఫ్రెండ్స్, ఈమె సునీతా విలియమ్స్ అమెరికాలో పుట్టిన ఇండియన్ ఆరిజినేటెడ్ ఆస్ట్రోనాట్. 50 గంటలు 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది. దీంతో పాటు ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ని టెస్ట్ చేసిన మొట్టమొదటి మహిళా పైలట్గా సునీతా విలియమ్స్ నిలిచింది. 1995లో నాసాలో జాయిన్ అయిన సునీతా విలియమ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎన్నో మిషన్స్ చేసింది. కానీ రీసెంట్గా చేసిన ఐఎస్ఎస్ మిషన్లో ఒక పొరపాటు జరగడం వల్ల 10 రోజుల్లో అయిపోవాల్సిన మిషన్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. సునీత స్పేస్లోకి వెళ్లి చాలా రోజులైంది. ఎందుకంటే వాళ్ల దగ్గర భూమి మీదకి తిరిగి రావడానికి స్పేస్ క్రాఫ్ట్ లేదు. స్పేస్లోకి వెళ్లిన బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకవేళ వాళ్ళు భూమి అట్మాస్ఫియర్లోకి దాంతో వచ్చేస్తే మళ్లీ ఒక అతిపెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. జూన్ 5, 2024 కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ బోయింగ్ స్టార్ లైన్ స్పేస్ క్రాఫ్ట్లో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్, సునీతా విలియమ్స్తో పాటు భూమి నుంచి 460 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. ఇదే స్టార్లైన్ ద్వారా చేసిన మొట్టమొదటి స్పేస్ మిషన్. భూమి నుంచి ఐఎస్ఎస్ వరకు వెళ్లే ఈ ప్రయాణంలో స్టార్లైనర్ విజయం సాధించింది. జూన్ 6న 2 ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్ దగ్గరకు వెళ్లి అక్కడే డాక్ చేశారు. నాసా ప్లాన్ చేసిన దాని ప్రకారం ముందుగా ఆస్ట్రోనాట్లు ఐఎస్ఎస్లో 8 రోజులు ఉండి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ప్లాన్ ప్రకారం మళ్లీ జూన్ 15న వాళ్లు తిరిగి స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో భూమిపైకి తిరిగి వస్తారు. కానీ నాసా ప్లాన్ చేసినట్టుగా అస్సలు జరగలేదు. ఐఎస్ఎస్లో స్పేస్ షిప్ని డాక్ చేసిన వెంటనే స్పేస్ షిప్ కంప్యూటర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్టార్టింగ్లో ఎర్రర్స్ అంతగా లేవు. నాసా సునీతా విలియమ్స్కి వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి జూన్ 26న భూమి మీదకు తిరిగి రమ్మని చెప్పింది. ప్రెజెంట్ స్టార్లైనర్ భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. బోయింగ్ కంపెనీ యొక్క ఇంజనీర్స్ అంత ఎత్తులోకి వెళ్లి ఎవరూ రిపేర్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకని ఇప్పుడు పూర్తి బాధ్యత అంతా ఈ ఆస్ట్రోనాట్స్ పైనే పడింది. ఎలా అయినా వాళ్ళిద్దరే స్పేస్ క్రాఫ్ట్ని బాగు చేయాలి. లేదంటే వాళ్ళు సేఫ్గా భూమి మీదకు తిరిగి రాలేరు. మొదట్లో ఆస్ట్రోనాట్లు స్టార్లైనర్ యొక్క ప్రెషర్ కంట్రోల్లో, పంప్ అసెంబ్లీ మోటార్లో ఎన్నో మార్పులు చేశారు. కానీ ఈ పెద్ద సమస్య వాళ్లకి అర్థం కావడానికి ఎక్కువ టైం పట్టలేదు. స్టార్లైనర్లో చాలా ముఖ్యమైన భాగాలు పనిచేయడం ఆగిపోయాయి. వీటిలో చాలా ముఖ్యమైనది థ్రస్టర్. ఎర్త్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అవి స్పీడ్ని కంట్రోల్ చేస్తాయి.
అలానే ల్యాండింగ్ సరిగ్గా జరగడానికి ఉపయోగపడతాయి. 18 థ్రస్టర్లో 5 థ్రస్టర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. దీనితో పాటు ఇంజన్కి ఫ్యూయల్ని సప్లై చేసే పార్ట్ కూడా డ్యామేజ్ అయింది. ఆస్ట్రోనాట్స్ ఇంకా నాసా దగ్గర ఇంజన్ సప్లైని కంట్రోల్ చేసే ఆప్షన్ కూడా లేదు. దీనితో పాటు స్పేస్ క్రాఫ్ట్లో థ్రస్టర్ ఓవర్హీట్ అవ్వకుండా చేసే హీలియం గ్యాస్ కూడా స్టార్ లైనర్లో లీక్ అయిపోయింది. ఒకవేళ లీకేజ్ ఆగకపోతే స్టార్ లైనర్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వగానే అలా వేడిగా ఉన్న థ్రస్టర్ని వాళ్ళ దగ్గర హీలియం గ్యాస్ కూడా ఉండదు. లీక్ అవుతున్న హీలియం కూడా ఒక మేజర్ ప్రాబ్లంగా మారింది. నిజానికి హీలియంకి ఫ్లేమింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఈజీగా మంటని అబ్జర్వ్ చేసుకుంటుంది. అవి ఎంత పెద్ద ప్రాబ్లమ్స్గా మారాయంటే వీటిని గమనించిన ఇంజనీర్స్ అందరూ ఆస్ట్రోనాట్లు భూమి మీద సేఫ్గా తిరిగి రావడం అసాధ్యమని చెప్తున్నారు. పూర్తిగా డ్యామేజ్ అయిన స్పేస్ క్రాఫ్ట్లో వాళ్ళని వెనక్కి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి తీసుకురావడం అంటే ఒక ఆత్మహత్యా యత్నమని చెప్పవచ్చు. ఇప్పటికే నెల దాటింది. దీన్ని బట్టి ఇది ఎంత సీరియస్ ప్రాబ్లమో మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇప్పటికీ కూడా నాసా ఆస్ట్రోనాట్లు ఎప్పుడు భూమి మీదకి సేఫ్గా తిరిగి వస్తారనే దానిపైన క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్గా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్ ద్వారా ఒక లైవ్ రికార్డింగ్ చేశారు. ఆ లైవ్లో కొంతమంది వ్యూవర్స్ వాళ్ళని వాళ్ళ కరెంట్ స్టేటస్ గురించి అడిగారు. అప్పుడు వాళ్ళు హీలియం లీకేజ్ వల్ల డాకింగ్ టైంలో కూడా ప్రొపల్షన్ సిస్టమ్ సరిగా పనిచేయలేదు, అయినా కూడా స్టార్లైనర్ విజయవంతంగా డాక్ అయిందని సునీత విలియమ్స్ చెప్పింది. దీంతో పాటు సునీత మాట్లాడుతూ, నేను నా ట్రైనింగ్లో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని చాలా చూశాను. వీటి నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా భూమి మీదకి రావడానికి ఒక దారి ఖచ్చితంగా వెతుక్కుంటామని సునీత విలియమ్స్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. చివర్లో బుచ్ విల్మోర్ మాట్లాడుతూ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నివసించడానికి అలానే వర్క్ చేయడానికి మంచి ప్లేస్ అని కామెడీగా మాట్లాడాడు. కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం లేదు. స్టార్ లైనర్ని 45 రోజులు మాత్రమే యాక్టివ్గా ఉండే విధంగా తయారు చేశారు. కొన్ని బ్యాకప్ సిస్టమ్స్ ద్వారా ఇది కేవలం 72 రోజుల వరకు మాత్రం ప్రాబ్లం లేకుండా ఉండగలుగుతుంది. కానీ 72 రోజుల తర్వాత స్టార్ లైనర్ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఆ టైం తర్వాత ఇది ఇంకా దేనికి పనికిరాదు. ఒకవేళ వీళ్ళు ఈ బోయింగ్లోనే భూమి మీదకు తిరిగి రావాలంటే వాళ్ళు ఆ స్పేస్షిప్ యొక్క థ్రస్టర్స్ని బాగు చేయాలి, హీలియం లీకేజ్ని ఆపేయాలి. ఇవన్నీ వాళ్ళు కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలి, లేదా 72 రోజుల్లో పూర్తి చేయాలి. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసినా కూడా స్పేస్ క్రాఫ్ట్ పనిచేయకపోతే నాసా వీళ్ళని భూమి మీదకి తీసుకురావడానికి ఒక కొత్త మార్గాన్ని వెతకాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాన్ మస్క్ తలుచుకుంటే వాళ్ళని కాపాడగలడు. ఎందుకంటే ఇప్పుడు స్పేస్ ఎక్స్ దగ్గర ఈ ప్రపంచంలోనే బెస్ట్ హ్యూమన్ రేటెడ్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది. దాని పేరు డ్రాగన్. ఇది ఒక్కసారిగా 7 ప్యాసింజర్స్ని సేఫ్గా ఐఎస్ఎస్ దగ్గరికి తీసుకువెళ్ళగలుగుతుంది. వాళ్ళని తిరిగి సేఫ్గా భూమి మీదకు తీసుకురాగలుగుతుంది. గత కొన్ని సంవత్సరాలలో స్పేస్ ఎక్స్ యొక్క డ్రాగన్ ఎన్నో మిషన్స్ చేస్తూ నాసా ఇంకా మిగిలిన దేశాలని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. అందుకనే డ్రాగన్ ఒక గొప్ప స్పేస్ క్రాఫ్ట్గా నిలిచింది. నాసా స్పేస్ ఎక్స్కి ముందు తన అంతరిక్ష యాత్రికులను ఐఎస్ఎస్కి పంపించడానికి రష్యా సాయం తీసుకుంది. స్పేస్ ఎక్స్ కంపెనీ చేసిన లాస్ట్ మిషన్లో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని ఆల్రెడీ ఐఎస్ఎస్ పైన డాక్ చేసింది. కేవలం అది కమాండ్ కోసం వెయిట్ చేస్తుంది. ఒకవేళ స్పేస్ ఎక్స్కి ఈ బాధ్యతను అప్పగిస్తే అది ఖచ్చితంగా 2 ఆస్ట్రోనాట్లని సేఫ్గా భూమి మీదకు తీసుకొస్తుంది. కానీ ఇక్కడ 2 కంపెనీలకి ప్రభుత్వానికి మధ్య పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, రష్యా ఇంకా అమెరికా మధ్య ఉన్న శత్రుత్వం గురించి మీకు తెలిసే ఉంటుంది. యుక్రెయిన్ రష్యా మధ్య వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి అమెరికాతో పాటు యూరప్ కంట్రీలు రష్యాతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకున్నాయి. అందుకనే నాసా రష్యాని హెల్ప్ చేయమని అడిగినా కూడా రష్యా హెల్ప్ చేయదు. ఇక నాసాకి మిగిలింది ఒకటే దారి, స్పేస్ ఎక్స్ని సాయం అడగడం. నిజానికి నాసా స్పేస్ ఎక్స్ని సహాయం అడగకుండా ఉండడం కోసమే బోయింగ్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. నిజానికి నాసా పూర్తిగా స్పేస్ ఎక్స్ పైనే ఆధారపడుతుంది. స్పేస్ ఎక్స్ ఏది చెప్పినా నాసా వినాల్సి వస్తుంది. దాన్ని మార్చడం కోసమే అది బోయింగ్కి తన కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ ప్రపంచంలోనే తక్కువ ఖర్చుతో ఆస్ట్రోనాట్లని సేఫ్గా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళగలిగే ఏకైక కంపెనీ స్పేస్ ఎక్స్ మాత్రమే. ఒకవేళ నాసా మళ్లీ స్పేస్ ఎక్స్ని సహాయం అడగడానికి వెళ్తే బోయింగ్ కంపెనీని అవమానించినట్లు అవుతుంది. దాదాపు $1.5 బిలియన్ ఖర్చు చేసి స్టార్ లైనర్ని బోయింగ్ కంపెనీ తయారు చేసింది. అందుకనే నాసా స్టార్ లైనర్లోనే ఆస్ట్రోనాట్లని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగానే స్టార్ లైనర్ పాడై ఇప్పటికే 30 రోజులు దాటింది. ఇది ఎక్కువ కాలం స్పేస్లో సర్వే అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నాసా ఆస్ట్రోనాట్లని స్టార్ లైనర్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసి
వాళ్ళ ప్రాణాలని రిస్క్లో పెడుతుందా, లేదా బోయింగ్ కంపెనీని అవమానిస్తూ స్పేస్ కంపెనీని హెల్ప్ అడిగి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని ఉపయోగిస్తుందా? ఫ్రెండ్స్, ఇప్పుడు నాసా ఏ డిసిషన్ తీసుకున్నా కానీ పాలిటిక్స్ని పక్కన పెట్టి సునీత విలియమ్స్ని, బుచ్ విల్మోర్ని ఎలాగైనా భూమి మీదకు తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. నాసా ఏం చేస్తుందో చూడాలి. కానీ ఏది చేసినా త్వరగా చేస్తే బాగుంటుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ఆస్ట్రోనాట్ల ప్రాణాలకే ప్రమాదం. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.